ఒకప్పుడు జగన్ కు ఆధ్యాత్మిక గురువు. జగన్ కోసం, జగన్ గెలుపు కోసం యజ్ఞాలు యాగాలు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత తన వల్లే అయ్యాడని చెప్పుకున్నారు. భూములు దోచుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. జగన్ మరో 30 ఏళ్ల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించారు. ఆధ్యాత్మిక పీఠాన్ని రాజకీయమయం చేశారు. తన రాజకీయ వ్యాఖ్యలతో ఇప్పుడు బాని మార్చారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో స్వామివారు పునరాలోచనలో పడ్డారు. అయినా చేసిన దోపిడీ దాగుతుందా? కడితే పోయే తప్ప అది? ఇంతకీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆ స్వామి ఎవరు? విశాఖ శారదా పీఠానికి మంచి పేరుండేది. స్వరూపానంద స్వామి పీఠాధిపతి అయిన తర్వాత రాజకీయాలకు కూడా నిలయంగా మారింది. వైసీపీ అధినేత జగన్కు ఆధ్యాత్మిక గురువుగా పేరు తెచ్చుకున్నారు. జగన్ సీఎంగా ఉన్నంతకాలం జగన్ను తన చుట్టూ తిప్పుకున్నారు. వేరే పార్టీలను విమర్శించారు. ఇతర పీఠాధిపతులు వ్యతిరేకించినా జగన్తో అంటకాగారు. జగన్ కోసం యజ్ఞాలు యాగాలు చేశారు. జగన్ 10 కాలాల పాటు సీఎంగా కొనసాగాలని కోరుకున్నారు, దీవించారు. జగన్ సైతం హిందూ మతంపై అమితమైన ప్రేమ ఉన్నట్లు స్వామిని తరచూ దర్శించుకున్నారు. ఆయన సేవలో తరించారు. స్వామి మీద జగన్ భక్తి ఎంతవరకు వెళ్ళిందంటే స్వరూపానంద స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాలని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఓ స్వామీజీ పుట్టినరోజు నాడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడం ఏంటని అందరూ విస్మయం వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పించాయి. అంతటి విడదీయరాని బంధం ఒక్క ఓటమితో పటాపంచలైంది. తాజాగా ఏపీలో ప్రభుత్వం మారినట్లు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి కూడా మారినట్లున్నారు. గతంలో చంద్రబాబు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వైఎస్ జగన్ మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించిన స్వరూపానంద తాజాగా ప్లేట్ ఫిరాయించినట్లున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ విషయంలో ఎవరూ ఊహించని స్థాయిలో స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల జల్లులు కురిపించారు. దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాల ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి కృపతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆనందం కలిగించిందని తెలిపారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని తాము కూడా యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నది అద్భుతమైన ముహూర్తమని, సింహలగ్నమని తెలిపారు. ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన చేయాలని ఆశీర్వదిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తనకు అత్యంత ఆత్మీయుడు అయిన ఎర్రన్నాయుడు కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రి కావడం సంతోషంగా ఉందని కూడా తెలిపారు. ఇదిలా ఉంటే స్వరూపానంద స్వామి తాజా మాటలను అందరూ తప్పుబడుతున్నారు. స్వరూపానంద స్వామి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తాము రాజకీయాలకు దూరమని, తాము ఏ ప్రభుత్వంలోనూ తలదూర్చబోమని చెప్పడం విడ్డూరంగా ఉందని ఏపీ సాధు పరిషత్ నేత శ్రీనివాసానంద సరస్వతి ఘాటుగా స్పందించారు. నాడు ఆలయాల మీద, దేవతా విగ్రహాల మీద, అర్చకుల మీద, బ్రాహ్మణుల మీద, ఆశ్రమాల మీద దాడులు జరిగాయి. చిత్తూరులో వైసీపీ నేతల భూదందాలు చేసి రాత్రికి రాత్రి అచ్యుతానంద స్వామిని చంపేశారు. ఇలాంటి స్వామీజీలపై హత్యాకాండలు జరుపుతుంటే అప్పుడెక్కడికి వెళ్ళావంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మీ నోరు ఏమైంది? ఆ రోజు నీ పీఠం ఏమైంది? ఆ రోజు నువ్వు ఏమైపోయావు? వైసీపీ పాలనలో ఒక స్వామీజీని అత్యంత దారుణంగా చంపేస్తే ఒక్క ప్రెస్ మీట్ పెట్టావా? నువ్వు సిగ్గు లేకుండా కాషాయ ముసుగు వేసుకుని ఇంకా నాటకాలు ఆడుతున్నావా అంటూ శ్రీనివాసానంద స్వామి విరుచుకుపడ్డారు. ఇదంతా అమరావతిలో భూములు కాపాడుకునే ప్రయత్నంలో భాగమేమో అని కొందరు అంటున్నారు. అదేవిధంగా రామతీర్థం ఆలయంలో రాముడి శిరస్సు ఖండిస్తే స్వరూపానంద స్వామి మిన్నకున్నారని విమర్శలు ఉన్నాయి. అంతర్వేదిలో రథం తగలబడితే గమ్మునున్నావు, ఇప్పుడొచ్చి శ్రీరంగ నీతులు చెబుతావా అంటూ సామాన్య జనం సైతం అంటున్నారు.
ఒక వ్యాపారస్తుడిగా, ఒక భూ కబ్జాదారుడిగా, సెటిల్మెంట్లు చేసుకునే వ్యక్తిగా స్వరూపానంద స్వామిని చిత్రీకరిస్తున్నారు నెటిజన్లు. వైసీపీ పాలనలో విశాఖలో సెటిల్మెంట్లు చేసుకుని పీఠాన్ని ఒక రాజకీయ పీఠంగా, వైసీపీ పీఠంగా మార్చేశారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రభుత్వాన్ని తిడతావు, ఓ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తావు, మంత్రులను రప్పించుకుంటావు, బ్లాక్ మెయిలింగ్ చేస్తావు, రకరకాల కుయుక్తులకు పాల్పడతావంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును పొగిడితే చేసిన తప్పులు పోతాయా అంటూ కొందరు నేతలు అంటున్నారు. తాజాగా విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా స్వరూపానందపై విమర్శలు గుప్పించారు. 2019 నుంచి 2024 మొన్నటి వరకు కూడా జగన్ ప్రభుత్వంలో స్పెషల్ సెక్యూరిటీని దేనికి ఇచ్చారు? స్వామీజీ ఆశ్రమంలో, స్వామీజీ పీఠంలో వందల వేల కోట్ల లావాదేవీలు, భూ వ్యవహారాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు, పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు విషయం తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి అని చెప్పి ఈ స్వామీజీ ఎందుకు గ్రహించలేకపోయారు? ఈ స్వామీజీకి ఉన్నటువంటి అభద్రత ఏంటి? స్వామీజీకి ఏమైనా ప్రాణహాని ఉందా? భారతదేశంలో ఏ స్వామీజీకి లేనటువంటి సెక్యూరిటీ స్వరూపానంద సరస్వతికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ స్వామి స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి ఎవరు స్పాన్సర్ చేస్తా ఉన్నారు? నీ వేషాలిక చాలించు స్వామి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు జనం. ఇప్పటికైనా మారి పీఠానికి ఉన్న పవిత్రతను కాపాడాలని హిందూ సమాజం కోరుతోంది. చూడాలి స్వామివారి భాగోతం ముందు ముందు ఎలా అవుతుందో.